ఇప్పుడు ఇండస్ట్రీ గురించి తీసుకుందామండి. ఇప్పుడు స్టార్ హీరోలు రెమ్యునరేషన్ గురించి పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు సమ్మె జరుగుతుంది. హీరోలు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారు, 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు, మాకు ఇవ్వడానికి ఏం ఇబ్బంది అని కంపారిజన్ వస్తుంది. స్టార్ హీరో రెమ్యునరేషన్లో హీరోల రెమ్యునరేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇండస్ట్రీ ఎప్పుడు డిమాండ్ సప్లై ఆ రెండిట్ల మీద ఆధారపడి ఉంటుంది. స్టార్కి ఎందుకు ఇస్తారండి? ఆ స్టార్కి ఒక 10 కోట్లు 20 కోట్లు ఇస్తే తనతో సినిమా తీస్తే, మనం ఒక 30 కోట్లు 40 కోట్లలోనో సినిమా తీస్తే ఒక 50 కోట్లు బిజినెస్ అయితే ఒక 10 కోట్లు మిగులుతుందనే కదా తీస్తారు. అవును. సో స్టార్లకి ఎప్పుడు ఆ వాల్యూ ఉంటుంది. వాళ్ళ రెమ్యునరేషన్ గురించి వాళ్ళు పెంచారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అని మిగతా వాళ్ళు అనుకోవటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక స్టార్ సినిమా సెట్ మీదకి వస్తే ఒక 300-400 మంది బతుకుతూ ఉంటారు డైలీ. అలా హీరోలందరూ తలొక 2 సినిమాలు చేస్తే మన కార్మికుల్లో ఎంతమంది హ్యాపీగా పని చేసుకుంటూ బతుకుతారు?